హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు చేసుకోబోయే కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు, నేనైతే ఒక 10 గుడ్డలు తీసుకున్నానండి, 2 ఆనియన్స్, 2 టమోటాలు, ఒక 4 పచ్చిమిర్చి. ఇప్పుడు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాం, ఒక బాండీ పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు కొన్ని ఆవాలు తీసుకున్నాము, అలాగే కొంచెం మినపప్పు తీసుకున్నాము, ఒక చిన్నవి 4 చెక్కలు, ఒక 4 లవంగాలు తీసుకోండి. వీటిని బాగా వేగనివ్వండి. ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నామండి, ఈ కర్రీకి ఆనియన్స్ చాలా బాగుంటాయి. వీటిని కొద్దిగా బాగా రోస్ట్గా వేగనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని కూడా ఇందులో తీసుకున్నాము. ఆనియన్స్ బాగా వేగాలి. కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి అండి. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో తీసుకోండి. టమాటాలను కూడా బాగా మగ్గనివ్వాలి. మనకి గ్రేవీకి గుజ్జుగా కావాలి కాబట్టి టమోటాలని ఒక 2 ఎక్స్ట్రాగానే తీసుకోండి. మనకి కలుపుకోవటానికి కావాలి కాబట్టి టమోటాలని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనం 2 టమోటాలు తీసుకునే వాళ్ళని 4 టమోటాలుగా తీసుకోండి. మనకి అన్నంలో కలుపుకునేదానికి గుజ్జుగా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడిన కల్లుప్పుని తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపుని తీసుకోండి, అలాగే ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్ తీసుకోవాలి, అలాగే ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకోండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మనం స్టాక్ చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవద్దు. ఫ్రెష్గా ఇలా అప్పటికప్పుడే మిక్సీ పెట్టుకున్నట్టయితే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు మీరు కారము ఎక్కువ తినేటట్టయితే 2 స్పూన్లు తీసుకోండి. నేనైతే కారం తక్కువగా వాడుకుంటాను. చూడండి, 1 స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను. మీరు స్పైసీగా కారం తినేటట్లయితే ఈ స్పూన్తో 2 స్పూన్లు కారం తీసుకోవచ్చు. ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్, చూడండి, ఒక 1/2 గ్లాసు వాటర్ తీసుకోండి. వీటిని బాగా ఉడకనివ్వండి. మీకు అన్నంలోకి కలుపుకునేదానికి మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఇప్పుడు మనము 1 గ్లాసు వాటర్ పోసాము. వాటర్ పోసిన తర్వాత మీరు ఉప్పు అవి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే అన్నీ చెక్ చేసుకున్నాను, నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ కర్రీ అయితే వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఈ కర్రీని ఒకసారి చేసినట్లయితే ఈ వెగ్ కర్రీని మళ్ళీ మళ్ళీ చేసుకుని తినేలా అంత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ కర్రీని కొంచెం తెల్లనిచ్చిన తర్వాత ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఒక మూత పెట్టి ఉడికించుకుందాము. చూడండి, కోడిగుడ్డు కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు కోడిగుడ్డుని ఇందులో యాడ్ చేసుకుందాము.
ఈ గుడ్లకి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోండి. మనకి దీంట్లో ఉప్పు కారం మనకి బాగా పడుతుంది. ఈ ఎగ్ కర్రీకి టేస్ట్ మరింతగా పెరగాలి అంటే ఇలా మిరియాలని చెక్క దబ్బాగా దంచుకొని ఈ ఎగ్ కర్రీలో కానీ యాడ్ చేసుకున్నామంటే కూర సూపర్గా అదిరిపోద్దండి. చూడండి, మిరియాలని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకున్నట్టయితే ఈ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. అంతేనండి, ఇలా దంచేసుకుంటే సరిపోతుంది. ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఇప్పుడు ఇలా దంచి పెట్టుకున్న ఈ మిరియాల పౌడర్ని మనం ఈ ఎగ్ కర్రీలో వేసినామంటే టేస్ట్ అమోఘం అండి. ఈ ఎగ్ కర్రీని అన్నంలోకే కాదండి, దేంట్లోకి వేసుకొని తిన్నా కూడా టేస్ట్ అంత బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ గంట సింబల్ని మర్చిపోకండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకేనండి, బాయ్ అండి.